హాయ్ హలో మీ యొక్క అరుణ్ కేకే అలియాస్ విన్నర్ కేకే వెల్త్ ఆర్కిటెక్ట్ ఈరోజు మీ యొక్క చాలా డౌట్లకి సమాధానం చెప్పాలనుకొని మీ ముందుకు నేను వస్తున్నాను. ఇప్పుడు బంగారు, చాలామంది సార్ ఇప్పుడు బంగారు రేట్లు పెరుగుతున్నాయి, బంగారులో పెట్టచ్చా? ఎస్, బంగారు అనేది మనం ఎలా చూడాలి అంటే, ఇప్పుడు ఒక బిజినెస్ పర్సన్ పరంగా చూసుకుంటున్నప్పుడు లిక్విడ్ క్యాష్ ఎంతో ఇంపార్టెంట్ బంగారం కంటే. కానీ ఒక ఫ్యామిలీ పరంగా చూసుకుంటున్నప్పుడు అమ్మో నా ఆస్తి తరిగిపోతుందేమో, లేదంటే ఏదైనా జరగచ్చు, కానీ బంగారు ఉంటే ఎప్పటికైనా అది అమ్ముకుంటే మనం తెచ్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఉంటుంది. సో ఈ యొక్క డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ ఐడియాస్ వల్ల ఏమవుతుంది అంటే, ఎక్కువ మంది స్పెక్యులేషన్ వైపే మొగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది స్పెక్యులేషను మొగ్గినప్పుడు ఏమవుతుంది, మార్కెట్ అనేది కొద్దిగా వాలటాలిటీ ఎక్కువ ఉండి మామూలుగా ఈక్విటీ అనేది తగ్గి బంగారు రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా బంగారు యొక్క రేటు పెరిగింది. ఇక్కడ కన్జంప్షన్ కానీ యూటిలిటీ కానీ ఏ రకంగా ఒక ఈవెన్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ దాదాపు తగ్గింది చెప్పాలంటే, ఒక 7% యూటిలిటీ తగ్గింది. కానీ ఇక్కడ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ కంట్రీస్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ అట్లా కంట్రీస్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అన్ని కంట్రీస్ వచ్చేసేసి ఈ యొక్క కొంత అడ్వాన్స్మెంట్స్ తోటి ఈ యొక్క గ్రీస్ ఆర్థిక పరిస్థితి ఒక 5 years బ్యాక్ ఎంత ఇబ్బందికరంగా ఉందో వీటిన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బంగారుని టన్నుల కొద్ది కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల బంగారుకి టెంపరీ డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఒకటేసారి 69,000 నుంచి 89,000 వరకు తీసుకొచ్చారు. ఇది ఇంకా పెరుగుతుందా? పెరగచ్చు. ఎందుకు పెరగచ్చు? బికాస్ సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ కంట్రీస్ అనేది పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బంగారుని రిలీజ్ కూడా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వారు ఆల్మోస్ట్ ఆల్ దాన్ని ఎండింగ్ స్టేజ్కి తీసుకొస్తున్నారు. సో వెంటనే ఏమవుతుంది, ఈ యొక్క స్పెక్యులేషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్పెక్యులేషన్ తగ్గుతుందో మార్కెట్స్ అనేది మామూలుగా చాలా స్పీడ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే టైంలో బంగారు అనేది స్పీడ్గా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ బంగారు వెండి కంపేర్ చేసుకున్నప్పుడు వెండి యొక్క ధరలు ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడం వల్ల ఎలక్ట్రాలిసిస్లో ఈ యొక్క సిల్వర్ మెటల్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా సిల్వర్కి డిమాండ్ అనేది పెరగబోతూ ఉంది. కాపర్కి కూడా పెరుగుతూ ఉంటుంది. అలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ వల్ల మామూలుగా అంటే ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ వల్ల ఈ యొక్క వెండి ధర పెరుగుతూ ఉంటుంది అనేది ముదాహం. ఇది గుర్తుంచుకోవాలి. కానీ బంగారు అనేది మామూలుగా 1,06,000 వరకు వెళ్ళేసి అక్కడి నుంచి స్టాగ్నేట్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ 1,06,000 వరకు వెళ్ళడానికి ఇంకా టైం పడుతుంది. అలాగే ఇప్పుడు ఈ 3 ఈవెంట్స్ అంటే ట్రంప్ ఎలక్ట్ అవ్వడము, రెసిప్రోకల్ ట్యాక్సెస్ని రివ్యూ చేయడము, అలాగే ఈ యొక్క ఇమ్మిగ్రేషన్ వలన కొద్దిగా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకోవడం వల్ల కానీ, ఈ యొక్క మన యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల, ఈ యొక్క ట్యాక్స్ రిలీఫ్ రావడం వల్ల కన్జంప్షను నెక్స్ట్ ఏప్రిల్ నుంచి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క డెవలప్ చేసుకుంటూ కన్జంప్షన్ అనేది పెరగడం అనేది ఒక ఆర్థికాభివృద్ధికి ఒక మంచి సూచిక. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనకు ఈ సంవత్సరంలో ఒక కన్జ్యూమర్ సెక్టర్ అయితేనేమి, ఒక ఐటీ సెక్టర్ అయితేనేమి, ఒక పవర్ సెక్టర్ అయితేనేమి, ఒక హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ సెక్టర్ అయితేనేమి, ఒక ఎనర్జీ సెక్టర్ అయితేనేమి, వీటితో పాటు మామూలుగా మెటల్స్ కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఎంతో ఉంది. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు మనము వాల్యుయేషన్స్ తక్కువ ఉండనప్పుడు మనము ఒకటి తక్కువ అంటే ఇప్పుడు నేను చెప్పాను లంసమ్ అనేది చాలా తక్కువగా పర్సంటేజ్ అంటే 10 to 20%లో మనం పెట్టుకోవడం కానీ, అలాగే సిప్ అనేది కొద్దిగా అగ్రెసివ్ ఫండ్స్లో స్టార్ట్ చేసుకోవడం కానీ చేయడం అంటూ జరిగితే ఇంకొక 3-4% ఎట్లయినా ఉంటుంది కరెక్షన్. సో ఆ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు రూపీ యావరేజింగ్ కాస్ట్ అనేది మనం ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువగా మనము లాంగ్ టర్మ్లో ఇప్పుడు బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మామూలుగా
ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఐటీ ఫండ్ అని చెప్పేసి వస్తూ ఉంది. ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి? మనం అన్ని దానిలలో మొత్తం ఇండెక్స్లో ఉన్నటువంటి అన్ని స్క్రిప్ట్ మీద పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క ఐటీ ఇండెక్స్ ఫండ్లో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఐటీ కరెక్షన్స్ గురైపోయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు విధంగా ఐటీ సెక్టర్ అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాస్డాక్ మీరు చూసుకుంటున్నప్పుడు మామూలుగా 22,000లో ఉంది. ఇది ఎవర్ హైయెస్ట్ ఐటీ సెక్టర్కి చాలా పీక్లో ఉంది. కానీ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడము అనేది అవసరమా? మనకు వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగా ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంకా ఐటీ సెక్టర్లో టాప్ 10 ఐటీ స్టాక్స్ కంటే కూడా ఏదైతే తక్కువ మిడ్ రేంజ్లో ఉన్నటువంటి ఐటీ సెక్టర్స్, సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ ఈసారి చాలా ఎక్కువగా వృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఐటీ సెక్టర్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ యొక్క కంపెనీస్ పనితీరుని జాగ్రత్తగా గమనించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకు ఇప్పుడు ఎలాన్ మస్క్ కూడా ఇండియాకు వస్తున్నాడు. మొన్నటి వరకు రెసిప్రోకల్ ట్యాక్స్ మీద మోడీ కూడా అక్కడ ఉన్నప్పుడే మామూలుగా ప్రకటించి ఇండియా కూడా దానికేమి వేరు కాదని ప్రకటించారు. కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లో మనకు మ్యాక్సిమం డిఫరెన్స్ వచ్చేసి 2.3 నుంచి 4% వరకు మాత్రమే రావచ్చు. దాన్నంతా కూడా ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేసుకొని దాన్ని రికవర్ చేసుకునేదానికి గవర్నమెంట్ ఆల్రెడీ ప్లాన్ బి అనేది తయారు చేసి ఉంది. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు అమెరికా యొక్క రెసిప్రోకల్ ట్యాక్స్ అనేది ఒక టెంపరీ ఫెనామినన్ తప్పితే ఎక్కువ మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థికాభివృద్ధికి ఎలాంటి అవరోధం కాదు. సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎలాన్ మస్క్తో ఆ రోజు చర్చలు జరిపారు. ఆ మరుసటి రోజే ఇక్కడ ఇండియాలో మామూలుగా ఎలాన్ మస్క్ వచ్చేసి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తున్నాము అనే ఒక ప్రకటన విడుదలైంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇంటర్నేషనల్ ప్యాక్ట్స్ కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ మోడల్స్ కానీ ఎలా ఉంటాయంటే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను ఎప్పుడు ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. అందులోనూ ఇండియా లాంటి క్వాలిటీ కంట్రీలో మనకు ఈ యొక్క అవకాశాలని అందరూ అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను మార్కెట్ని ఎప్పుడు ఆశావహ దృక్పథంతో పాజిటివ్ దృక్పథంతో చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ మార్కెట్ ఎక్కువ తగ్గినప్పుడు మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా వితిన్ 3 to 4 ఇయర్స్లో మళ్ళా ఇండియాకు వచ్చేసేసి ఇప్పుడు మనం ఏదైతే కరోనా ఫేస్ టైంలో చూసామో అంతకంటే కూడా ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ మీరు పంచుకొని మీకు నచ్చినట్లయితే మీరు నా యొక్క అరుణ్ కేకే అలియాస్ విన్నర్ కేకే ఆర్ వెల్త్ ఆర్కిటెక్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉన్నప్పుడు నాకు కామెంట్ రూపంలో నాకు పంపించండి. మీకు ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను చెప్తుంటాను. సో మనం ఈ యొక్క ఏదైనా ఆర్థిక వ్యవస్థలో మామూలుగా మార్కెట్ యొక్క స్థితిగతులని మనం చక్కగా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలుపుకుంటూ అందరికీ జై గురుదేవ, జై హింద్.